చనిపోయిన అలెగ్జాండర్ శరీరాన్ని రాజభవనంలో 6 రోజులు ఉంచారు. కానీ ఇక్కడ ఒక్క విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతను చనిపోయి 6 రోజులు అయినప్పటికీ అతని శరీరం నుంచి ఎలాంటి మార్పులు రాలేదు. దీన్ని చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అలెగ్జాండర్ సమాధి ఎక్కడ ఉంది? దీనికి చరిత్రలో 2 ప్రధాన కథలు ఉన్నాయి. వాటిల్లో మొదటిది, అలెగ్జాండర్ మృతదేహాన్ని ఈజిప్ట్ తరలించి అక్కడ మమ్మీలా చేసి ఈజిప్ట్ రాజవంశ సమాధుల్లో దాచారని చెప్తారు. రెండవ కథనం ప్రకారం హిమాలయాల్లో దాచారని కొన్ని మిస్టిక్ కథలు ఉన్నాయి. అలెగ్జాండర్ హిమాలయాలకు వెళ్ళి అక్కడ అమృతం పొందే మార్గం తెలుసుకున్నాడని, అందుకే అతని శరీరాన్ని అక్కడ దాచారని అంటారు. కొన్ని పురాతన గ్రంథాల ప్రకారం అలెగ్జాండర్ శరీరం ఎప్పటికీ చెడిపోదని చెప్పబడింది. అలెగ్జాండర్ గెలుపును ప్రపంచం గుర్తుపెట్టుకుంది. కానీ అతని చివరి విశ్రాంతి స్థలం మాత్రం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఈ రహస్యం ఒకరోజు బయటపడుతుందా, లేదా యుగ యుగాల పాటు అజ్ఞాతంగానే మిగిలిపోతుందా? ఇలాంటి మరిన్ని మిస్టరీస్ తెలుసుకోవాలంటే ది లైట్స్ ఆఫ్ హిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.